టీవీ, నేను శివరామకృష్ణ. ఇప్పుడు మనం విశాఖ సముద్ర తీరం వద్ద ఆర్కే బీచ్ వద్ద అయితే ఉన్నాం. అయితే భిన్నమైన వాతావరణం నేపథ్యంలో ఈ రోజు అంతా అతలాకుతలంగా ఉందనే చెప్పాలి. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు విశాఖ వాతావరణ కేంద్రంలో మొత్తం ఈ వేవ్స్ అన్ని ఇష్టానుసారంగా వస్తూ మొత్తం వాతావరణం అంతా మాయిశ్చర్ కింద ఏర్పడింది. అయితే పశ్చిమ బంగాల్ మరియు ఉత్తర ఒడిశా తీరాలకు అనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న సగటు సముద్రం మట్టానికి 5.8 కిలోమీటర్లు ఎత్తుల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపుకు వంగి ఉంటుంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో మరియు పశ్చిమ బంగాల్ మరియు ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఈ వాతావరణం కొంచెం ఉదయం పూట వేడిగాను, సాయంత్రం పూట ఈ వర్షాలు అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఆంధ్రప్రదేశ్ మరియు యానాం దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య పశ్చిమ గాలులు వేస్తాయని, అయితే ఈరోజు రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల అయితే కురిసే ఈ భారీగా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ వాతావరణ శాఖ అమరావతి నుంచి అయితే వెలువడింది. అయితే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రేపు ఎల్లుండు ఈ నేపథ్యంలో మొత్తం ఈ వాతావరణం అయితే ఏర్పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. అయితే రాగల 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే ఉంది. అయితే ఇది అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెలువడించింది. అయితే మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్ వద్ద అయితే ఉన్నాం. అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే మొదటి ఈ వాతావరణం తేమ, వేడి, అలాగే ఈ వాతావరణం తీవ్రంగా ఎండ, గుబురు వంటి వాతావరణంతో ప్రజలు అస్తవ్యస్తంగా అసలు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. అయితే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే వాతావరణం ఎలాగా ఉంది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి భారీ వర్షం అయితే పడింది. వర్షం కురిసిన నేపథ్యంలో అయితే కొంచెం ఉపశమనం అయితే ఫీల్ అయ్యారు ప్రజలు. అయితే అలాగే ఇప్పుడు విశాఖ ఈ సముద్రం తీరం దగ్గర అయితే మనకి ఎక్కువగా ఈ తేమ, మాయిశ్చర్ అంటాం మనం, ఆ తేమతో కూడిన మాయిశ్చర్తో మొత్తం అంతా అతలాకుతలం అయితే ఉంది. అయితే ఉదయం నుంచి ఈ వాతావరణంలో అతలాకుతలమైన ప్రజలు అయితే మటుకు సాయంత్రం అయితే మటుకి బీచ్ వద్దకు వచ్చి మొత్తం ఆహ్లాదంగా గడుపుదామని చెప్పి బీచ్ వద్దకు అయితే తరలి వస్తున్నారు విశాఖ ప్రజలంతా. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు బీచ్లో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా బీచ్ చల్లని గాలి, బీచ్ వాతావరణం అనుభవిద్దాం, నిజంగా ఆహ్లాదంగా గడుపుదాం అని చెప్పి ఈ విశాఖ ప్రజలు అయితే మొత్తం అంతా బీచ్ వద్దకు అయితే చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఈ వాతావరణం నేపథ్యంలో అసలు విశాఖ ప్రజలు బీచ్కు వచ్చి ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, అసలు ఉదయం నుంచి వేడి వల్ల ఈ బీచ్కి ఎందుకు వస్తున్నారు, అసలు ఏమిటి అని చెప్పి విశాఖ ప్రజలు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఉదయం నుంచి భిన్నంగా ఉండే ఈ వాతావరణానికి మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే వర్షం అయితే పడింది. ఈ నేపథ్యంలో సాయంత్రం బీచ్ వాతావరణం ఎంజాయ్ చేద్దాం, ఆహ్లాదకరంగా ఉండే ఈ చల్లని గాలి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి విశాఖ ప్రజలు అయితే బీచ్కి అయితే తరలి వస్తున్నారు. మనతో పాటు విశాఖ ప్రజలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఉదయం నుంచి వాతావరణం? ఏ పేరు నీ పేరు? ఎలా ఉంది? చాలా హాట్గా ఉంది. సో మధ్యాహ్నం లోపల వర్షం పడింది. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చూస్తే అది కొంచెం ఎక్కువగా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు చల్లగా ఉందా? చాలా చల్లగా ఉంది, బాగుంది. ఉదయం నుంచి పడ్డ శ్రమ అంతా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది వాతావరణం? చల్లగా ఉంది, కూల్గా ఉంది. మొత్తం ఎంజాయ్ చేయడం కూడా బాగుంది, హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చల్లగా ఉంది కదా? చాలా చల్లగా ఉంది. మార్నింగ్ మటుకు గొప్ప వేడిగా ఉంది. మధ్యాహ్నం నుంచి అలాగా కూల్ అయ్యి బాగా పిల్లలతో ఎంజాయ్ చేయడం బాగుంది. మనతో పాటు విశాఖ ప్రజలు అయితే ఉన్నారు. చెప్పండి, ఉదయం నుంచి చాలా హాట్గా ఉంది క్లైమేట్, మధ్యాహ్నం వర్షం అయితే పడింది. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎంజాయ్ చేద్దామని వచ్చారా బీచ్కి? ఎంజాయ్ చేద్దామని వచ్చామండి. కాకపోతే మనం నేచర్ని కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఈరోజు ఇలాగ ఉందండి. ఉదయించే సూర్యుడు, వెన్నెల్లో చంద్రుడు, ఇచ్చే గాలి, ఎదిగే చెట్టు, పారే సెలయేరు, వీటికి మనం విషం పెట్టి ప్రకృతి పాడైపోయింది, టెంపరేచర్ రైజ్ అయిపోయింది అంటే అది అలాగే అవుతుందండి. మనం నిజమైన దైవం, కనిపించే దైవాన్ని మనం కరెక్ట్గా చూసుకుంటే
మనం మన భవిష్యత్ తరాలకు ఆటకుంటాయి. కొన్ని జీవరాశులు అంతరించిపోవడానికి కారణం అత్యున్నతమైన జీవి అని చెప్పుకునే మనుషులు అండి. మనం అంత అత్యున్నతమైన జీవులు అయితే ప్రకృతిని కాపాడాలండి. ఫస్ట్ నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్ ఇవి కాదండి. మనం జీవుల్లోకెల్లా ఒక జీవులు అంతే. అన్ని జీవుల్లాగా మనం ప్రకృతిని కరెక్ట్గా, అన్ని జీవులు ప్రకృతికి సహజంగానే ఉంటాయి. మనం ప్రకృతి దాటి వెళ్ళిపోయాం డెవలప్మెంట్ పేరుతో. ఇది డెవలప్మెంట్ కాదండి, వినాశనం దిశగా డెవలప్మెంట్ అండి. ఇప్పటికైనా సరే తెలుసుకొని కొంచెం మన భవిష్యత్ తరాలకు గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ సక్రమంగా ఇస్తే మనం బాగుంటాం, మన భవిష్యత్ తరాలు బాగుంటాం. ఎలా ఉంది సార్? ఉదయం నుంచి వాతావరణం చాలా హారబుల్గా ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే విశాఖపట్నంలో ఇయర్ సమ్మర్ చాలా తక్కువ ఉందండి, కానీ లాస్ట్ 1 వీక్ నుంచి హారబుల్గా ఉందండి, చాలా హారబుల్గా ఉందండి. నాకు 40 degrees విశాఖపట్నం ఈరోజు టచ్ అవ్వలేదు అనుకుంటాను, నేను మంచి టెంపరేచర్ ఫాలో అవుతుంది, కానీ చాలా హారబుల్గా ఉంది. ఇది మధ్యాహ్నం కొంచెం రిలీఫ్ ఇచ్చిందండి. అంటే ఋతుపవనాలు ఎంటర్ అయినా కూడా ఈ మాత్రం వేడి ఉండడం అనేది నిజంగా ఏమంటారు? ఉంటుందండి, అది మనం చేసుకునేదండి. మనం వాటిని మనం కాట్ చేసుకోవాలి. ప్రతి దానికి ఒక నియమావళి ఉంటుందండి, దాన్ని మనం క్రాస్ చేస్తాం. ఏ టైంకి ఏవి రావాలనేది ఇప్పుడు యాక్చువల్గా స్కూల్లోని సమ్మర్ ఎంత టైము, వింటర్ ఎంత టైం అని చెప్తారు. ఇప్పుడు అవన్నీ చేంజ్ చేయండి, అవన్నీ అప్గ్రేడ్ చేయాలి. సమ్మర్ 365 days 300 days అని పెట్టాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నిజం చెప్తున్నా, 300 days సమ్మర్ అని పెట్టాలి. కానీ మనం అప్గ్రేడ్ అవ్వకుండా ఓన్లీ 90 days సమ్మరు, 90 days వింటర్, 90 days ఇలా చెప్తారు. ఇవన్నీ అప్గ్రేడ్ చేస్తేనే బాగుంటుందండి. అయితే మానవుడు చేసిన తప్పిదాల వల్లే ఈ వాతావరణం కూడా మార్పులు అయితే చెందుతుందంటున్నారు. అయితే ఈరోజు విశాఖపట్నం ఉదయం నుంచి చాలా హార్బుల్గా ఈ వాతావరణం ఉంది, చాలా ఉక్కిరిబిక్కిరయ్యాం. ఈ ఉపశమనం కోసం ఈవినింగ్ అయితే సముద్రానికి వచ్చామని చెప్పి ఈ విశాఖ ప్రజలు అయితే తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది వాతావరణం? బీచ్కి వచ్చారు మీరు ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడం కోసం? రావాలని చెప్పి చాలా కోరికతో మేమైతే రావడం జరిగింది. అయితే ఉదయం నుండి వాతావరణం చాలా హాట్గా ఉంది కదా, సాయంత్రం అలా బీచ్కి వచ్చి చాలా ఎంజాయ్ చేద్దామని చెప్పి రావడం జరిగింది. కానీ ఇంత డర్టీ బీచ్ నేను ఎక్కడ చూడలేదు వరల్డ్లో. చాలా బీచెస్, చాలా కంట్రీస్ తిరిగాము, మన ఇండియాలో కూడా చాలా బీచెస్ చూసాం. కానీ ఎప్పుడు మేము పేపర్లు చదువుతాం, ఎప్పుడు క్లీన్ విశాఖ, క్లీన్ బీచ్ అని చెప్పి అంటుంటారు. అలాగని చెప్పి మేము యాక్చువల్గా మరి సోంపేట ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ డిస్టెన్స్ బీచ్ వద్దామని చెప్పి వచ్చినప్పటికీ ఇక్కడ ఎంత డర్టీగా ఉందంటే మేము చెప్పలేము అసలు. యాక్చువల్గా అది ఎంత డర్టీగా ఉండడం వల్ల, అంటే ఆ డర్టీ వల్ల క్లైమేట్ ఇలా పొల్యూట్ అవుతుందా, లేకపోతే ఆ క్లైమేట్ వల్ల ఇది డర్టీ అవుతుందో చెప్పలేము. కానీ ఇది ఆ పాలకులతో పాటు జనాలు కూడాను అవేర్నెస్ తీసుకొని ఎక్కడ చెప్తే అక్కడ వేసి కంట ఆ అవేర్నెస్ అంటే ప్రతిదీ కూడా మనం ప్రభుత్వాల మీద పెట్టి కంట ప్రజలు కూడా వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తిరిగి మనం తిరిగే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. లేనప్పుడు దీంతో దుష్పరిణామాలు మనమే ఎంజాయ్ చేయవలసి వస్తుంది, మనమే బాధపడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని స్పెషల్ కేర్ తీసుకొని ఒక పర్యాటక ప్రాంతమైన ఈ విశాఖ బీచ్ చెప్పాలంటే మన దక్షిణ భారతదేశంలో ఎంత మంచి బీచ్ ఎక్కడా లేదు. దాన్ని మన చేతిలో మనం పాడు చేసుకొని మన ప్రజలు, మన భావితరాలకి ఒకప్పుడు ఇంత నీట్గా విశాఖ బీచ్ ఉండేది, ఇప్పుడు ఇంత దరిద్రంగా ఉందని చెప్పుకునే దయనీయ పరిస్థితి. అయితే ఈరోజు వాతావరణం మాత్రం చాలా హారిబుల్ అండి. అసలు ఎంత హ్యూమిడిటీ అంటే అసలు ఇంట్లో చల్లగా ఉంది, బయటకు వస్తే ఇక్కడ వేడి, ఉక్కపోత అంటే ఎంజాయ్మెంట్ అన్న పదం కాదు కదా, ఎందుకు వచ్చామరా బాబు అన్న ఫీలింగ్ ఈ వాతావరణంలో. ఉపశమనం కాదు, ఇది పనిష్మెంట్. మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ అంతే. అంటే ఒక 2-3 గంటలు ఉండాలని వచ్చిన వాళ్ళం అలా 2 ఫొటోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామన్న ఫీలింగ్తో ఇప్పుడు ఉన్నాము. పరిస్థితి వాతావరణం అయితే మాత్రం ఏమీ బాగోలేదు, చాలా ఇబ్బందిగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది ఉదయం నుంచి వాతావరణం? ఎలా ఉంది? ఎలా ఉంది మేడం? చాలా వేడిగా ఉందండి. అంటే సాయంత్రానికైనా కొంచెం చల్లబడుతుందేమో అని అనుకున్నాం, కానీ ఆ సూచనలు లేట్ కనపడటం లేదు. ఇంకా చెవటలు పోసి చాలా హారిబుల్ గా ఉంది. అంటే ఉపశమనం పొందుదాం ఇక్కడికి వచ్చారు, వచ్చాం, కానీ ఇక్కడ కూడా భిన్నంగా ఉంది, దానికి చాలా చాలా భిన్నంగా ఉంది. అయితే మేము ఫుల్ ఏసీలో ఉండి రావడం మరీ ఇంకా భరించలేకుండా ఉన్నాం అంతే. సార్ చెప్పండి, ఎలా ఉంది ఉదయం నుంచి? చాలా హారబుల్గా ఉంది వాతావరణం. ఉపశమనం పొందుతున్నారా బీచ్కి వచ్చి? సుఖం పొందడానికి కూడా ఆఖరికి బీచ్ కూడా మనకి వాతావరణంలో ఉన్న కాలుష్యం అనేవి మరి ఏదైతే వాతావరణంలో పెరిగిన మార్పుల వల్ల ఈ బీచ్ వద్ద సుఖాన్ని పొందుతామని వస్తే నిరుత్సాహం తప్ప ఏమి నాకు కనబడలేదు. కారణం ఏంటంటే 200 కిలోమీటర్ల నుండి నేను సోంపేట నుండి వచ్చాను, కానీ ఇక్కడ వాతావరణం అంతా
మేఘవృతంగా ఉంది. బీచ్ రోడ్డు అంటే ప్రతి ఆదివారం కూడా ఆటలు అలా ఉల్లాసంగా గడపాలని వచ్చాను. కాకపోతే వాతావరణంలో మార్పు తర్వాత ప్రకృతిలో ఉన్న వైపరీత్యంతో కానీ వేడి ఈ దినం చాలా ఎక్కువగా ఉంది, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. దానికి తోడు వర్షం కూడా అనుకూలించింది. అనుకూలించినప్పుడు కూడా ఈ భూమి నుండి వచ్చిన వేడి కూడా పైకి వెదజల్లడం వలన మరి ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నానని భావిస్తున్నాను. మరి ఈ ఎటువంటి ఆర్టీవీ గారికి మరి ఈ విధంగా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి తలక ఎలా ఉంది ఏమిటని అడగడం ఒక గొప్ప విషయంగా నేను పరిగణిస్తున్నాను. మరి అది సూపర్ ఇచ్చానండి. చాలా విక్రేతలు వచ్చి నా పేరు ఉన్నత మేడం చెప్పండి, ఎలా ఉంది వాతావరణం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను సోంపేట నుండి వచ్చామండి. ఏషియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్ వైజాగ్. వైజాగ్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ అలా లేదు. ఇక్కడ వైజాగ్ పబ్లిక్ ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళంతా వచ్చిన వాళ్ళు కూడా జిహెచ్ఎంసీకి కోఆపరేట్ చేయాలి అండ్ వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలని వాతావరణం చాలా వేడిగా ఉంది. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ అన్నీ కూడా అనుకున్న రీతిలో లేవు. చాలా క్లీన్గా లేవు. నేను వేడండి ఈరోజు వర్షం పడడం వల్ల మాకు ఎక్కువ అనిపిస్తుంది. ఈరోజు ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ వాతావరణ శాఖ తెలిపినట్టు రానున్న ఈ 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ విధంగా తేమతో పాటు ఎక్కువ కూడిన ఈ వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వర్షం పరిసే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అమరావతి అయితే తెలియజేసింది. ఏదేమైనా ఉదయం నుంచి వేడి దాని ఉపశమనం పొందుదామని చెప్పి ఈవినింగ్ ఈ సముద్ర తీరానికి అయితే వచ్చాం. కానీ ఇక్కడ కూడా తేమతో పాటు మాయిశ్చర్ చాలా ఉక్కురి బిక్కిరిగా ఉంది. వాతావరణం అయితే పెను మార్పులు అయితే మనం చూస్తున్నాం. రానున్న రోజులు ఏ విధంగా ఉంటుందని చెప్పి ఈ ప్రజలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఆర్కే బీచ్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.